కొత్త పార్టీ దిశగా కవిత బీఆర్ఎస్ తో తెగదెంపులు 10 ఏళ్ల పాలనపై పదునైనటువంటి విమర్శలు అంటూ చూస్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవిత అడుగులు ఎటువైపు అని చెప్పేసి గతంలో చాలా సార్లు కూడా నేను చెప్పడం జరిగింది. కవిత ప్రస్తుతం అన్ని జిల్లా పర్యటన కూడా తిరుగుతూ ఉంది. మొన్న నిజామాబాద్లో జరిగింది, నిన్న వరంగల్లో జరిగింది, కరీంనగర్లో జరిగింది, నల్గొండలో కూడా ఇవాళ పోతున్నట్టు సమాచారం ఉంది. సో ప్రతి జిల్లా తిరుగుతూ అక్కడ మొత్తం క్యాడర్ను స్ట్రెంథన్ చేసేటువంటి పనిలో ఉన్నది. ఫస్ట్ క్యాడర్ను స్ట్రెంథన్ చేసి ఆ మండలాల వారీగా లేకపోతే గ్రామాల వారీగా తెలంగాణ జాగృతి కమిటీలు వేసిన తర్వాత 100% ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంది. పాదయాత్ర చేసిన తర్వాత ఆమెకు కాన్ఫిడెన్స్ వస్తే ఇక ఆమె ఒక ఫోర్స్గా ఎదిగింది అంటే మాత్రం 100% పొలిటికల్ పార్టీ దిశగా ఆమె పయనించే అవకాశం ఉంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తూ ఉంది, బీజేపీని అసలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీ స్పేస్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దాని గురించి ఇటు బీసీ వాదంతో కూడుకున్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న ఒకవైపు కావచ్చు, లేకపోతే కవిత ఒకవైపు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే కవిత అడుగులు ఫాస్ట్గా ముందుకు పోతా ఉన్నాయి. సో అది రాజకీయ పార్టీ దిశగా పోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు క్యాడర్ నిర్మాణం కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమెకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కాబట్టి తర్వాత పార్టీ ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. సో తెలంగాణ జాగృతినే పార్టీగా ప్రకటించడానికి కూడా ఆమె ప్రయత్నాలు చేస్తున్న కూడా తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ మార్క్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం, ఆ పార్టీ అగ్రనేతలపై నేటికి ధిక్కార స్వరమే, ఆడబిడ్డ రాజకీయ వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్నటువంటి చర్చ. తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం, ఆప్యాయం, పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు, జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులోను మార్పు, బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం, సామాజిక తెలంగాణ నినాదం, కామన్ మ్యాన్ ఇష్యూస్ తో జనంలోకి అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నటువంటి కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఇటీవల ఆమె చేపట్టినటువంటి జనం బాట కార్యక్రమంలో ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా, రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్నది అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జనం బాట పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి కవిత తన కట్టుబొట్టు మాట తీరులో స్పష్టమైనటువంటి మార్పును ప్రదర్శించడం ద్వారా తన రాజకీయ ఉద్దేశాన్ని చాటి చెబుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఒకసారి దీని గురించి కూడా చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా సామాజిక తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపిస్తూ బీసీలు ఉద్యమకారుల పక్షాన గలవిప్పడం ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రణాళికలో భాగమైన చర్చ జరుగుతున్నది. నాకు బీఆర్ఎస్ లో ఎవరితోనూ పంచాయతీ లేదు, కుటుంబం నుంచే నన్ను బయటపడేశారు అని చెప్పడం ద్వారా తన తండ్రితో రాజకీయంగా వేరుపడిన విషయాన్ని నిర్మోహమాటంగా ప్రకటించారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తాను, కానీ రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు అంటూ కూడా కవిత చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. సో మారిన కట్టుబొట్టు జనం బాటలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి కవిత గతానికి భిన్నంగా తన కట్టుబొట్టు మార్చారు. నగలు, ఖరీదైన చీరలు, చేతి గడియారాలు పక్కన పెట్టారు. సాదా సీదా చీర కట్టు సిగతో చూడగానే జనం మనిషిగా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూరా బాడీ గార్డులు, బౌన్సర్లు లేకుండా ఒకరిద్దరు గన్మెన్లతోనే కాళ్ళను చుట్టేస్తున్నారు. ముందస్తు ప్రచారాలు, కాన్వాయ్లు, పెద్ద లీడర్లతో హడావిడి చేయకుండా సింపుల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలతో ఆమె పర్యటనలు సాగుతున్నాయి. జనం సమస్యలు ఓపికగా వింటూ వారిని ప్రేమతో ఓదార్స్తూ ముందుకు కలుగుతున్నారు. నా కుటుంబం, పిల్లలను వదిలి నేను కేవలం రాజకీయం చేయడానికి పర్యటన చేపట్టడం లేదు, జనం సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించడానికి జనం మనిషిగా వస్తున్నా అంటూ తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్తున్నారు. ఇందుకు తగినట్లే కవిత తన పర్యటనలో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కవిత రాజకీయ పార్టీ పెట్టడం ఖాయం, ఇది నేను గతంలోనే చెప్పిన. కానీ ఆమె నిర్మాణం చేస్తూ చాలా రకాలుగా పాదయాత్ర చేస్తూ ప్రజలలో బలంగా చుచ్చుకుపోయిన తర్వాత, ప్రజలలో ఒక విశ్వాసం వచ్చిన తర్వాత, ప్రజలలో తానే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయగలనే నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చిన తర్వాతనే పార్టీ పెడుతుంది. అప్పటిదాకా పార్టీ పెట్టదు. 100% టైం పడుతుంది. మేబీ 1 year పట్టచ్చు, 2 years కూడా పట్టడానికి అవకాశం అయితే ఉంది. సో అందులో భాగంగానే ఆమె కంప్లీట్గా క్యాడర్ నిర్మాణంలో జాగృతిని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.